Hello traders, welcome to a simple Telugu forex trading channel. Okay, guys, I think I did an analysis video on 15th, which is on last Friday. Okay, so మన బీటీసీలో we already ఒక బై ట్రేడ్ అనుకుంటా మనం ప్లాన్ చేసాం ఎక్కడి నుంచి ఐ థింక్ ఇక్కడ నుంచి we expected the market will move upside. ఓకే, ఇక్కడ నుంచి అనుకుంటా. Where is it? Yeah. బట్ మార్కెట్ మధ్యలోంచి రివర్స్ అయ్యి వచ్చేసింది గైస్. ఇలా చూసుకుంటే వీ హ్యాడ్ ఐ థింక్ సంథింగ్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా వీ గాట్ మేబీ 1:2 1:3, బట్ టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. మార్కెట్ రివర్స్ అయిపోయింది బీటీసీలో. ఓకే, అగైన్ దెన్ సాల్ యూఎస్టీటీలో ఇచ్చాను ఎగ్జాక్ట్గా. ఇఫ్ యూ సీ మార్కెట్ ఈస్ కరెంట్లీ గోయింగ్ ఇన్ ఆర్ డైరెక్షన్ గైస్. దిస్ ఈస్ ద లెవెల్ విచ్ ఐ గేవ్ యూ లాంగ్ ఆన్ ఫ్రైడే చెప్పాను. ఈ జోన్కి ఎప్పుడైతే మార్కెట్ వస్తుంది ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, కరెక్ట్గా అదే జోన్ నుంచి మీరు చూసుకుంటే ఇఫ్ యూ సీ ఫ్రమ్ ద సేమ్ జోన్ మార్కెట్ అనేది బయస్ ఎంటర్ అయ్యారు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే 1:3 ఈస్ అ బేసిక్ టార్గెట్. అది ఆల్మోస్ట్ ఐ థింక్ 1:3.5 మన బేసిక్ టార్గెట్ విచ్ ఈస్ అవర్ రెగ్యులర్ 1:3 ఆర్ఆర్ ఇస్ డన్. బట్ మై ఎయిమ్ ఐ థింక్ మార్కెట్ కెన్ గో అప్ టు 1:5 టు. ఓకే, 1:5 మినిమం ఇక్కడ దాకా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది మనకి. సో మేబీ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని హిట్ చేసి మేబీ ఇట్ కెన్ యునో go back to its regular trend of downtrend, or if there is any ఏదైనా ఛాన్స్ ఉంటే మేబీ మార్కెట్ ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే ఈ ట్రెండ్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ ఇచ్చి ఆర్ మేబీ రీటెస్ట్ ఇచ్చి ఇలా కన్ఫర్మ్ చేసుకుంటే దెన్ మేబీ వీ కెన్ లుక్ అవుట్ ఫర్ అగైన్ బై ట్రేడ్స్ గైస్. కంటిన్యూషన్ ఎక్కడ దాకా టు ది హైయెస్ట్ పాయింట్ టిల్ హియర్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో actually మన minimum RRR is hit 1:3, but if you guys, I think we can go up to 1:5. This we can take a risk, but on top of this మనం రిస్క్ తీసుకోవాలి. దిస్ ఇస్ బికాస్ ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ నుంచి రెస్పెక్ట్ చేసి మనకు బ్రేక్అవుట్ ఇచ్చి కొద్దిగా ట్రాప్ అయ్యి అక్యుములేషన్ జరిగి మేబీ మళ్ళీ మార్కెట్ మూమెంట్ ఇవ్వచ్చు. బట్ దిస్ ఈస్ ద లాస్ట్ ఎగ్జిట్ పాయింట్. ఓకే, లెట్ మీ క్లియర్ ఆన్ దిస్. సో Solana is going well in our predicted way. మనం ఫ్రైడే ప్రిడిక్ట్ చేసినట్టు వీడియో చూడడానికి వస్తే. అండ్ కమింగ్ టు ఎథీరియం, సేమ్ సోలానా ఎథీరియం నేను ఆ రోజే వి డిడ్ ఆర్ అనాలిసిస్. ఎథీరియం చూసుకుంటే ఇక్కడ ఎథీరియం చూసుకుంటే స్టిల్ మార్కెట్ అనేది ఈ జోన్కి రావాలి. ఈ జోన్ నుంచి మనం బయింగ్ అనుకున్నాం. సో కరెంట్లీ మార్కెట్ ఈస్ స్టిల్ మూవింగ్ గైస్. ఇక్కడ ఉన్నప్పుడు నేను చెప్పాను పక్క నుంచి ఇక్కడికి మూమెంట్ అయితే వచ్చింది. Still, it will take maybe 1 or 2 days, but once it hit this, maybe we can then expect buying in Ethereum. ఇది లాంగ్ టార్గెట్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ హౌ వి డూ. సో ఎప్పుడైతే ఈ జోన్కి మార్కెట్ వస్తుందో, ఓకే లెట్ మీ టెల్ యూ అగైన్, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ జోన్కి వస్తుందో, ఈ జోన్కి వచ్చాక మనం వీ నీడ్ టు గో బ్యాక్ టు అవర్ స్మాల్ టైం ఫ్రేమ్ గైస్. ఇప్పుడు ఎలాగ సొలానాలో చేసాం అలా సొలానాలో కూడా మీకు ఏం చెప్పాను, సాల్ యూఎస్టీటీలో 4 అవర్స్లో ఐ టోల్డ్ యూ ఈ జోన్ అని. ఓకే, ఈ జోన్ అనేసి ఈ జోన్ అని చెప్పాను. వీ కెన్ ఎక్స్పెక్ట్ టిల్ హియర్. బట్ వెన్ అకార్డింగ్ టు దట్ డేస్ మార్కెట్ మూమెంట్ అండ్ ఎవ్రీథింగ్ స్ట్రక్చర్స్ అన్ని మీరు ఏం చేయాలి, వీల్ షుడ్ కమ్ టు 15 minutes. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వచ్చిందో అండ్ ఇక్కడ చూడండి మీరు నేర్చుకోవాల్సి, ఐ మీన్ కన్ఫర్మేషన్ మనకి ఏంటి ఇక్కడ నుంచి బై ట్రేడ్కి. సి హియర్ ఇన్ 15 minutesలో మనకి ఏం తెలిసింది, ఈ క్యాండిల్ చూడండి. దిస్ క్యాండిల్ ఈస్ ఏ పిన్ బార్ క్యాండిల్, ఆల్మోస్ట్ ఇండెసిషన్ క్యాండిల్. ఓకే, ఆఫ్టర్ స్ట్రాంగ్ సెల్లింగ్ తర్వాత మనకి ఇండెసిషన్ క్యాండిల్ వచ్చింది. అంటే అప్పటికి ఇంకా డెసిషన్, దాని తర్వాత ఏమైంది, ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఈ హైని బ్రేక్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడే మనకి ఆల్మోస్ట్ వీ కెన్ కన్ఫర్మ్ దట్ బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. కరెక్ట్, ఎందుకంటే ఆఫ్టర్ ఇండెసిషన్ వీ గాట్ ఓన్లీ బయింగ్ ప్రెషర్, హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్ టు ఎంటర్ ఫర్ బైస్. లేదు ఇంకా నాకు సేఫ్టీ కావాలి అంటే ఇఫ్ యూ సీ దిస్ 2 candles హియర్, దిస్ క్యాండిల్, దిస్ ఇస్ స్ట్రాంగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కదా ఈ పెయిర్.
ఈ రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్, దిస్ ఈస్ ఎ స్ట్రాంగ్ బులిష్ ఎంగల్ఫింగ్. ఇక్కడ నుంచైనా మనం క్లారిటీ తెచ్చుకొని ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అవుతుంది అప్ సైడ్, అండ్ ఇక్కడ నుంచి కూడా మనం సెకండరీ ట్రేడ్ ఈ లెవెల్ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. సో పాయింట్ ఏంటంటే యూ నీడ్ టు వెన్ ద మార్కెట్ హిట్స్ ద జోన్ కమ్ టు ఆ 15 minutes. మీకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే అర్లీ కన్ఫర్మేషన్ 5 minutes అండ్ 1 minute ఆర్ ఆల్సో వెరీ గుడ్ గైస్. ఇప్పుడు చూడండి, నేను ఇందాక 15 minutesలో మీకు చూపించాను. ఇప్పుడు 5 minutesకి వస్తే వాట్ యూ కెన్ సీ, ఇక్కడే యాక్చువల్గా ఇఫ్ యూ సీ దిస్ క్యాండిల్ హ్యామర్ పడింది, వెరీ హ్యూజ్ రిజెక్షన్. బట్ దీని తర్వాత మనం ఏం కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ అంటాము, ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ కూడా చూస్తాం. నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ ఇన్వర్టెడ్ హ్యామర్ పడింది అంటే స్టిల్ నో క్లారిటీ. మనకి ఈ క్యాండిల్ చూడండి, దిస్ ఈస్ ఎ గుడ్ హ్యామర్ క్యాండిల్. దాని తర్వాత మళ్ళీ రిజెక్షన్స్, ఇంకా క్లారిటీ రాలేదు. సో మనకి ఒక స్ట్రాంగ్ క్లారిటీ అనేది ఇప్పుడు వచ్చింది 5 minutesలో అయితే. 5 minutesలో అయితే మీరు ఎప్పుడైతే ఈ లెవెల్ ఉందా, ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు ప్లాన్ చేయవచ్చు. లేదు అంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ ఒక ట్రెండ్లా డ్రా చేసుకొని చూడండి, ఈ మైనర్ ట్రెండ్, దీన్ని ఈ ట్రెండ్ మొత్తాన్ని ఇలా డౌన్ ట్రెండ్ డ్రా చేసుకుంటే మైనర్ ట్రెండ్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ని బ్రేక్ చేసిందో, ఈ క్యాండిల్స్ బ్రేక్ చేసి రీటెస్ట్కి వచ్చాయి చూసారా. మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా చూడండి. లెట్ మీ డిలీట్ అండ్ డ్రా. నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను గైస్. ఓకే చూడండి, 1, 2, 3, 4 times, 5, 6. ఇప్పుడు ఏమైంది, ట్రెండ్ లైన్ని క్యాండిల్స్ బ్రేక్ చేసాయి. ఓకే, ఈ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్ వచ్చి అదే ట్రెండ్ లైన్ని రీటెస్ట్ చేసి ఇక్కడ ఒక మీకు గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఆ గ్రీన్ క్యాండిల్ ఏంటి గైస్, దిస్ ఈస్ ఏ హ్యామర్ క్యాండిల్ విచ్ షోస్ రివర్సల్ ఆఫ్ ది ట్రెండ్. ఎక్కడ మీకు వచ్చింది, ఆన్ ద ట్రెండ్ లైన్ రీటెస్ట్. సో ఇక్కడ నుంచి యూ కెన్ గో ఫర్ స్ట్రాంగ్లీ బయింగ్. సో ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ ఉండుంటే 5 minutesలో మనకి ఎంట్రీ పాయింట్ ఎక్కడ దొరికింది, ఇక్కడ దొరికింది ఆల్మోస్ట్. సో ఇంకా ఆర్ఆర్ఆర్ పెరుగుతుంది అనమాట, దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్, అర్లీ కన్ఫర్మేషన్. ఇప్పుడు ఇదే నేను ఒక్కసారి మీకు 1 minute చూపిస్తా. ఓకే, లెట్ మీ డూ ఇన్ 1 minute. 1 minute చూద్దాం మనకి ఎక్కడి నుంచి అయితే కన్ఫర్మేషన్ వచ్చిందో సొలానాలో బైకి మన జోన్లోకి వచ్చాక. ఓకే, యాక్చువల్గా సొలానాలో మళ్ళీ 1 minute మనం ఏం చేయాలి, ఇలా మార్కెట్ చూసుకుంటే మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి. యా, ఇది చూడండి, దిస్ ఇస్ ఏ 1, 2, 3, 4 times రెస్పెక్ట్ చేసింది రైట్. ఈ ట్రెండ్ లైన్ 1 minute నేను చెప్తున్నా, 1, 4th time బ్రేక్అవుట్ ఇచ్చాము, సారీ 4th time రెస్పెక్ట్ చేసింది, 5th time బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక రీటెస్ట్ చేసింది, ఆ ట్రెండ్ లైన్ చేయలేదు. ఓకే, రీటెస్ట్ చేయకుండా మార్కెట్ అనేది ఏం చేసింది, మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చి మొత్తం రీటెస్ట్ చేయకుండా మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది, మళ్ళీ పైకి లేదు, మళ్ళీ కిందకు వచ్చింది. సో ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేయలేదు 1 minute. సో ఇక్కడ మన ఎంట్రీ ప్లాన్ ఉండదు రైట్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకో ట్రెండ్ లైన్ ఎక్కడ ఉంది, ఇందాక 5 minutes మనకి రీటెస్ట్ ఇచ్చింది, ఇక్కడ ఇవ్వలేదు. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ చూడండి, ఓకే ఈ ట్రెండ్ లైన్ చూడండి, ఇది 1 minute మీరు అప్పటికి మార్కెట్లో ఇది ఫామ్ అవుతుంది ట్రెండ్ లైన్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఏమైంది, మార్కెట్ వచ్చింది, రిజెక్ట్ చేసింది, వచ్చింది, రిజెక్ట్ చేసింది, వచ్చింది, రిజెక్ట్ చేసింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడే మీరు చూడండి, ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేసింది గైస్, రీటెస్ట్ చేసి మార్కెట్ పైకి మూవ్ అవుతుంది. ఇందాకలా రీటెస్ట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది, అందుకే ట్రెండ్ లైన్ ఫెయిల్ అయింది. ఇక్కడ వర్క్ అయింది అంటే మన ఎంట్రీ పాయింట్ ఇప్పుడు ఎక్కడ, ఆఫ్టర్ దిస్. సో ఇక్కడ చూసుకుంటే మన ఎంట్రీ రీటెస్ట్ ఇచ్చి విన్ అయ్యాక మేబీ మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అంతే. ఆఫ్టర్ కన్ఫర్మేషన్, ఆఫ్టర్ ద రీటెస్ట్ కన్ఫర్మేషన్ మేబీ ఇక్కడెక్కడో మీరు పండి ఇంకొద్దిగా ఆర్ఆర్ పెరుగుతుంది అంతే. సో ఎర్లీ ఎంట్రీ, ఇంకొద్దిగా ఎర్లీ ఎంట్రీ 5 minutesకి, 1 minuteకి, 15 minutesకి, దిస్ విల్ బి ద డిఫరెన్స్. ఓకే, ఎనీవే ద పాయింట్ ఇస్ సొలానాలో ట్రెండ్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ 1:3 టార్గెట్ అచీవ్డ్. ఇక్కడ వరకు ఇట్స్ లైక్ రిస్క్ టేకర్స్ కెన్ గో హెడ్ ఫర్ దిస్. ఓకే, ఇక్కడ వరకు ఫైన్, 1:5 ఇట్ మార్కెట్ కెన్ కమ్ అప్ టు హియర్ అనమాట. ఓకే, ఎథీరియం ఇంకా మనకి ట్రిగర్ అవ్వలేదు, మన లెవెల్ ఇక్కడ ఉంది ఎథీరియంలో. ఎథీరియం వీఆర్ వెయిటింగ్.
బీటీసీ ఐ నీడ్ టు డూ అనాలిసిస్. ఒక్కసారి గోల్డ్ కూడా చూద్దాం. గోల్డ్ సంగతి ఏంటంటే గోల్డ్ ఈస్ ఎ క్రేజీ మ్యాన్, క్రేజీ థింగ్. ఓకే ఓకే గోల్డ్ లెట్ మీ గోల్డ్ ఒకసారి గోల్డ్ అండ్ బీటీసీ ఒకసారి అనలైజ్ చేద్దాం అండ్ దెన్ వీ విల్ ర్యాప్ అప్ దిస్ వీడియో. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ యాక్చువల్గా స్ట్రాంగ్ సెల్లింగ్ అయింది గైస్, వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్. ఇప్పటి నుంచి 5 days బ్యాక్ నుండి. Today is 18th and you can see from 13th November you can see strong selling. Okay, after strong buying, strong selling. సో ఇక్కడ గోల్డ్ మనం చూస్తే we have this extreme support trend line, exactly support దగ్గరకు వచ్చింది currently. You can see that మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర రీచ్ అవుతుంది. సపోర్ట్ దగ్గరికి ఇంకా రీచ్ అవ్వలేదు, రీచ్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ కూడా ప్లాన్ చేయొచ్చు. వాట్ వీ కెన్ సీ హియర్ గైస్, వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఏ ఈ జోన్ని చూడండి. ఇక్కడ నుంచి సపోర్ట్, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ రెసిస్టెన్స్, మళ్ళీ రెసిస్టెన్స్. ఒకసారి అండి, సపోర్ట్, బ్రేక్అవుట్, రెసిస్టెన్స్, రెసిస్టెన్స్, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చాక యాక్చువల్గా సపోర్ట్ అవ్వాలి, కరెక్ట్, బికాస్ ఎస్ఎన్ఆర్ జోన్ లాగా. సో మనకి ఈ సపోర్ట్ కూడా ఉంది, ట్రెండ్ లైన్ సపోర్ట్. సో మోస్ట్ ప్రొబాబ్లీ మనం ఇక్కడ నుంచి బైస్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, మేబీ ఇఫ్ యూ గెట్ సమ్ గుడ్ కన్ఫర్మేషన్. ఓకే, ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి మనకి we can also see that buying pressure is getting weak guys. Okay, selling pressure is becoming weak. So I hope buyers might take the charge. So మనం ఏం చేయాలి అంటే వెయిట్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ జోన్. ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి ఇక్కడ చూడండి, ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చాక మనకి ఒక సాలిడ్ ఈ 3 candlestick ప్యాటర్న్ చూడండి. ఓకే, దిస్ ఇస్ సాలిడ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బుల్లిష్ సైన్. సో అలాంటి సైన్ మనకి పడితే వీ కెన్ గో ఫర్ ఎ ట్రేడ్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ 4 hours నేను అనాలిసిస్ చేస్తున్నాను హైయెస్ట్ టైం ఫ్రేమ్లో. వాట్ యూ నీడ్ టు డూ ఇస్ వెన్ ద మార్కెట్ హిట్ దిస్ జోన్ కంప్లీట్ అండ్ ట్రెండ్ లైన్, యూ గో టు 15 minutes గైస్. ఓకే, 15 minutes వచ్చి మనం హోల్డ్ ఆన్, డిలీట్ చేయండి పదం. 15 minutesకి వచ్చి చూడండి, ఇది ఎక్స్ట్రీమ్ ట్రెండ్ లైన్. ఇప్పుడు 15 minutesకి 15 minutesలో మీకు ఒక బుల్లిష్ సైన్ కనిపించాలి. మనకి 4 hours మనకు తెలుసు ఇక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం అని, రైట్. ఆఫ్టర్ దిస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బైస్ 4 hours. సో మనకి అలాంటి సైన్ ట్రెండ్ లైన్ టచ్ అయ్యాక మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి. ఎక్కడ 15 minutesలో ఒక ఏదైనా బుల్లిష్ సైన్, మేబీ మార్నింగ్ స్టార్, మేబీ బుల్లిష్ ఎంగల్ఫింగ్, మేబీ ట్వీజర్, మేబీ ఇన్వర్టర్ హ్యామర్. సో ఇలాంటి సైన్స్ మనకి 50 minutesలో కానీ ఇంకా ఎర్లీ కన్ఫర్మేషన్ కావాలంటే 5 minutes కానీ వెళ్ళి ఈ లెవెల్స్ దగ్గర వస్తే దెన్ వీ కెన్ కన్సిడర్ ఆఫ్ గోయింగ్ ఫర్ బైస్ ఆఫ్ 1:3. ఓకే, ఇది మన హౌ డు వీ ట్రేడ్. ఓకే, దట్స్ హౌ వీ ట్రేడ్ ఆన్ అవర్ అనాలిసిస్. సో కరెంట్లీ మార్కెట్ అనేది yet to reach the trend line, so we need to just wait patiently. సో ఇక్కడ నుంచి మనం మేబీ ఒక 1:3 ప్లాన్ చేయొచ్చు, బట్ నాట్ ఇన్, మీకు అదే చెప్తున్నా, నాట్ ఇన్ 4 hours. గో టు 15 minutes. 15 minutesకి వెళ్ళి వెన్ యూ గెట్ ఎనీ బుల్లిష్ కన్ఫర్మేషన్, go for a buy trade from here. Okay, go from a buy trade, maybe something like this. That's all. This is what we need guys. Ante ఎక్కువ వద్దు. గోల్డ్లో we can do this. So let's check what about BTC. Let me do high time frame analysis. BTC లో of course anyone knows that who are following BTC mark, it's $90,000 కి పడిపోయింది. The reason is about the Fed cuts, whatever it is. If you see US Fed cuts, so this is trading below $1 lakh, now about $90,000. So let us see in the bigger picture లో we can see మార్కెట్ అనేది యాక్చువల్గా
lower highs, lower lows ఫామ్ చేస్తుంది. క్లియర్లీ వీ కెన్ సీ దట్ మార్కెట్ ఈస్ ఇన్ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. ఓకే, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. అండ్ హోల్డ్ ఆన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ లోని ఇక్కడ బ్రేక్ చేసింది మార్కెట్. దాని తర్వాత మార్కెట్ ఈస్ గోయింగ్ అగైన్ డౌన్వర్డ్స్. ఇట్ డెంట్ కమ్ టు మేక్ ఎ న్యూ హై. సో మార్కెట్ ఈస్ స్టిల్ గోయింగ్ డౌన్. సో ఒక్కసారి మనకి పాస్ట్లో వీ గాట్ ఎనీ స్ట్రాంగ్ సపోర్ట్ అని చూడాలి. ఐ థింక్ దెర్ ఈస్ ఎ గుడ్ లెవెల్ హియర్ గైస్. చూడండి, I will draw this level. Okay, where is the market currently? Market ఆ లెవెల్ దగ్గరే ట్రేడ్ అవుతుంది currently, బట్ ఇట్ గేవ్ బ్రేక్అవుట్ ఆల్సో. మనకి చూడండి, ఎగ్జాక్ట్గా నేను డ్రా చేసిన లెవెల్ దగ్గర నుంచి వీ గాట్ వన్ bullish candle, but buyers are weak, that sellers are damn strong that they're breaking the level. So maybe oka fake breakout avachchu, malli retest ki raavachchu, we don't know. We'll wait for it, but that's a good level guys. Why is that? Enduki level ikkada chuda multiple levels, multiple times this level worked as an support and resistance. SNR, it's a beautiful, very strong SNR. Resistance and then resistance and then support, and then again resistance, again support. See the power of this level. Malli strong support, malli strong support. Beautiful anta strong level. Ikkada support, malli support, ikkada breakout. ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చి అంటే రెసిస్టెన్స్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. చూసారా, ఇది ఒక ట్రాప్. మళ్ళీ మార్కెట్ కంటిన్యూ అయింది అంటే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. మళ్ళీ రెసిస్టెన్స్. సో ఇప్పుడు కూడా ఎందుకు ట్రాప్ జరగకూడదు, జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదే లెవెల్ దగ్గర ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, దాని ద్వారా సపోర్ట్ ఇచ్చింది, సేమ్ లెవెల్. సో కరెంట్లీ మార్కెట్ ఈస్ ఇన్ దాట్ వెరీ లెవెల్. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇప్పుడు అదే లెవెల్ దగ్గర వచ్చింది. సో వీ నీడ్ టు వెయిట్. Maybe this is also a trap. Maybe market will come and retest and go down. First possibility. లేదు అంటే రెండే పాసిబిలిటీస్. మార్కెట్ ఒకవేళ పైకి వస్తే బ్రేక్అవుట్ చేస్తే మేబీ ఇట్ విల్ గో అప్. సో దీస్ ఆర్ ద టూ పాసిబిలిటీస్ గైస్ ఇన్ BTC. రీటెస్ట్కి అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. రీటెస్ట్కి వస్తే వీ కెన్ ప్లాన్ అన్ ఎంట్రీ ఫర్ సెల్ సైడ్ ఇఫ్ వీ హ్యావ్ రీటెస్ట్ యాజ్ రెసిస్టెన్స్. లేదు బ్రేక్అవుట్ ఇచ్చి ఇది ట్రాప్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే అండ్ దెన్ వీ గెట్ మళ్ళీ ఇక్కడికి వస్తే లెవెల్కి యాజ్ ఎ సపోర్ట్, దెన్ మేబీ వీ కెన్ ప్లాన్ ఫర్ బైస్ ఇన్ BTC గైస్. దిస్ ఈస్ ది హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఇన్ 4 hours. సో ఎందుకంటే మనకి స్ట్రాంగ్ లెవెల్ దొరికింది కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దిస్ లెవెల్ వాట్ కెన్ వి థింక్? ఇప్పుడు సపోజ్ మార్కెట్ అనేది రీటెస్ట్కే రాలేదనుకోండి, సో అప్పుడు ఎక్కడ దాకా వెళ్ళి ఆగొచ్చు? ఎందుకంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. సో మనం సెల్ ఆపర్చునిటీస్కే వెయిట్ చేద్దాం. సో సెల్ ఆపర్చునిటీస్కే వెయిట్ చేయాలి అంటే మనం రీటెస్ట్ గురించి వెయిట్ చేయాలి గైస్. అప్పుడే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఈస్ బిలో ద జోన్, దట్ టు దిస్ బిలో. మార్కెట్ ఇక్కడికి రీచ్ అయితే మనకి ఒక వ్యాలిడ్ ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది టు ప్లేస్ ఏ వ్యాలిడ్ ఎంట్రీ. మనం మధ్యలోంచి ప్లేస్ చేయలేం. ఒకవేళ మీరు ఎందుకంటే ఇక్కడ నుంచే సెల్ కంటిన్యూ అయిపోద్ది అనుకొని బ్లైండ్ ట్రేడింగ్ చేస్తే మేబీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, ఇక్కడ ట్రాప్ చేయొచ్చు. వీళ్ళందరూ అర్లీ సెలర్స్ అని నేను అనుకుంటున్నాను. దే విల్ బీ ఆల్సో ట్రాప్డ్. సో డెఫినెట్లీ మార్కెట్ షుడ్ కమ్. ఒక్కసారి పాస్ట్లో హౌ డిడ్ దిస్ లెవెల్ బిహేవ్ వెన్ ఏ బ్రేక్అవుట్ హ్యాపన్ చూద్దాం. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్, లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ గైస్. మార్కెట్ వచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చి అండ్ దెన్ ఇట్ రీటెస్టెడ్ అండ్ వెంట్ అప్. కరెక్ట్, ఇక్కడ ఇది జరిగింది. లెట్స్ అనలైజ్ వన్స్ హియర్. ఇక్కడ మార్కెట్ వచ్చింది, ప్రాపర్గా రిజెక్షన్ తీసుకొని మార్కెట్ అనేది ప్రాపర్గా రిజెక్షన్ తీసుకొని ఇట్ మూవ్ డౌన్. ఇది ఇక్కడ జరిగింది. ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ టైం వచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చి ట్రాప్ చేసి వెంట ఎందుకంటే మెయిన్ డైరెక్షన్. ఇక్కడ బాగానే సపోర్ట్ చేసింది, ఇక్కడ సపోర్ట్. ఓకే, వెరీ గుడ్. సో ఓన్లీ ఇప్పుడు దాకా మనకి ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఇప్పుడు ఎలా జరిగిందో ఆల్మోస్ట్ అదే జరుగుతుంది కరెంట్ సినారియో. మార్కెట్ అని స్ట్రాంగ్లీ వచ్చింది, చిన్నగా రిజెక్షన్ ఇచ్చి కంటిన్యూడ్ ఇన్ ఇట్స్ ఓన్ డైరెక్షన్.
సో హోల్డ్ ఆన్. ఓకే, ఇక్కడ అండ్ యాక్చువల్గా రీటెస్ట్ ఇచ్చాకే వచ్చింది మార్కెట్ డౌన్కి. బట్ రీటెస్ట్ హ్యాపన్ వెరీ లాంగ్ టైం. ఇక్కడ బ్రేక్ చేసి ఇంత దూరం వెళ్ళి ఇక్కడ రీటెస్ట్ చేసి అప్పుడు కిందకు వచ్చింది గైస్. ఇట్స్ నాట్ క్విక్ రీటెస్ట్, అండర్స్టాండింగ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదే రిపీట్ అవుతుంది. సో ఐ హోప్, ఐ డోంట్ నో వెల్ మార్కెట్ మోస్ట్లీ కెన్ కంటిన్యూ ద సేమ్. సో మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి మార్కెట్ రీటెస్ట్కి రాకపోవచ్చు, అండ్ ఇట్ మైట్ కంటిన్యూ గోయింగ్ డౌన్ టు ఎ సర్టెన్ లెవెల్. బట్ మనకి గుడ్ ఎంట్రీ అయితే లెట్స్ వెయిట్ ఫర్ ఎ రీటెస్ట్ గైస్. రీటెస్ట్కి వస్తే వీ కెన్ ప్లాన్ ఫర్ సెల్స్, బ్రేక్అవుట్ ఇస్తే వీ కెన్ ప్లాన్ ఫర్ బైస్. ఓకే, దట్స్ ది పాయింట్. ఓకే, అండ్ లెట్ మీ వన్స్ టు ఎ స్మాల్ అనదర్ చెక్. లెట్స్ 1 సెకండ్. ఎక్కడైతే నేను అది నోటీస్ చేశానో, జస్ట్ ఎ సెకండ్. యా, హియర్ ఈ పాయింటే కదా మనం నోటీస్ చేసింది. కరెంట్లీ మార్కెట్ బిహేవియర్ ఇది. సో లెట్ మీ డిలీట్ దిస్ సో దట్ వీ గెట్ సమ్ క్లారిటీ. ఒకవేళ హోల్డ్ ఆన్, ఈ క్యాండిల్లో ఒకసారి 15 మినిట్స్కి వెళ్దాం. నాకు తెలిసి ఈడంతవరకు ఈడు ఇది ఒక బాధ. లాట్ ఆఫ్ క్యాండిల్స్, ఐ థింక్ ఇట్స్ టూ పాస్ట్. యా, ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేశాను, ఇదే ప్రాబ్లం. ఒకసారి 1 అవర్లో, ఐ థింక్ 1 అవర్లో అయితే రావాలి. 1 అవర్లో అట్లీస్ట్ వాట్ కెన్ వి సీ? 1 అవర్లో ఓకే, మార్కెట్ ఏం చేస్తుంది, స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, అండ్ దెన్ సీ వీక్ బయాస్, అండ్ దెన్ మళ్ళీ ట్రై చేసి నాకు తెలిసి ఈ లెవెల్ని క్రాస్ చేయలేక దే గాట్ ఎ హ్యూజ్ సెల్లింగ్. ఓకే, సో మేబీ లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ అవర్స్ ఈస్ డూయింగ్ హియర్. కరెంట్ మార్కెట్లో స్ట్రాంగ్ సెల్లింగే కనిపిస్తుంది. లెట్ మీ డిలీట్ దిస్. ఓకే, ఒకవేళ మనకి ప్రస్తుతానికి ఏ కన్ఫర్మేషన్ లేదు గైస్. కొద్దిగానే రిట్రేస్మెంట్ రావాలి. రిట్రేస్మెంట్ వచ్చి మార్కెట్ దాన్ని రెస్పెక్ట్ చేయకుండా కంటిన్యూ చేస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ సెల్స్. ఏదైనా రిట్రేస్మెంట్ వస్తే కొద్దిగా మనకి ఎంట్రీ పాయింట్స్ దొరుకుతాయి. ప్రస్తుతం రిట్రేస్మెంట్ లేదు, స్ట్రాంగ్ సెల్లింగే కనిపిస్తుంది. సో వీ నీడ్ టు వెయిట్. ఓకే, వీ నీడ్ టు వెయిట్ ఫర్ రిట్రేస్మెంట్, దెన్ ప్లాన్ ఫర్ బైస్ ఆర్ సెల్స్. నాకు తెలిసి మార్కెట్ కంటిన్యూ విల్ గో డౌన్. ఓకే, బట్ 15 మినిట్స్లో హోల్డ్ ఆన్. 15 మినిట్స్లో చూసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది? 15 మినిట్స్లో చూడండి, ఐఎమ్ ట్రయింగ్ టు డ్రా ద స్ట్రక్చర్. క్లియర్లీ మార్కెట్ అనేది ఇక్కడ లోవర్లో ఇంతవరకు ఇది బ్రేక్ చేయలేదు. సో ఓకే, దిస్ ఇస్ బ్రోకెన్ హియర్, బట్ యా, సో క్లియర్లీ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది గైస్. ఓకే, అండ్ ఇట్స్ మేకింగ్ లోవర్ లోస్ ఓన్లీ. సో మనం ఏం ప్లాన్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచైనా రిట్రేస్మెంట్కి వస్తాయి. ఇప్పుడు ఇలా వెళ్ళి మార్కెట్ కిందకి వెళ్తుందో, ఇట్ కమ్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రిట్రేస్మెంట్ అప్ సైడ్. మేబీ ఇఫ్ వీ ఫైండ్ ఎ గుడ్ స్ట్రాంగ్ ప్యాటర్న్ వీ కెన్ గో ఫర్ సెల్స్ ఫ్రమ్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ చూస్తే దిస్ 3 క్యాండిల్స్, లెట్ మీ పాయింట్, these 3 candles showed us something that market might reverse again. So market is going down. So ilanti confirmations even vaste we can again plan our sell trades. So overall BTC is for selling only guys, but we need certain point of entry for selling. Sol is going on, let's see if it will hit 1.1:5 or not. 1:3 is still done. Our minimum target 1:6. We can see whether it will achieve or not. Ethereum is yet to hit our data, yet to hit our levels. And gold we already discussed. Gold ఎక్కడ ఉంది, మనకి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర అయితే ఉంది గైస్.
ఓకే. దిస్ ఈస్ ఎ సపోర్ట్ జోన్. సో ఎందుకంటే దిస్ ఈస్ అన్ స్ట్రాంగ్ సపోర్ట్ ట్రెండ్ లైన్. సో ఐ హోప్ మార్కెట్ మైట్ గివ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ రిట్రేస్మెంట్. సో పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఇప్పుడు కూడా ఇక్కడ కాదు, 15 మినిట్స్లోకి వెళ్ళి ఈ లెవెల్ టచ్ చేశాక మనకి ఏమైనా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఆర్ బుల్లిష్ ప్యాటర్న్స్ ఏమైనా దొరికితే వీ కెన్ ప్లాన్ ఫర్ ఎ ట్రేడ్. ఆల్రైట్ గైస్, దట్స్ ద అనాలిసిస్ ఫర్ సోలానా, ఎథీరియం, గోల్డ్ అండ్ BTC. Okay, let's see you in next analysis video, guys. Please take proper trades, go for 15 minutes and wait for confirmations and plan your entry. This is the overall analysis which I'm providing. Thank you guys, have a good day. Bye bye.